గైస్ 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ ముందు ఆర్సీబీ టీం రిటర్న్ చేసుకోబోయే ప్లేయర్స్ ఎవరు, అలాగే ఆర్సీబీ టీం యొక్క న్యూ కెప్టెన్ ఎవరయ్యే అవకాశం ఉందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాం. మెగా ఆక్షన్ ముందు మాక్సిమం 4+2 రిటెన్షన్ ఉండే అవకాశం ఉంది. అంటే ఆక్షన్ ముందు 4 ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకోవచ్చు. అలాగే ఆక్షన్ లో 2 ఆర్టీఎం కార్డ్స్ ని యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఆర్సీబీ టీం ఎవరెవరిని తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. ఇంకా ఆర్సీబీ రిటర్న్ చేసుకోబోయే ప్లేయర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీని 100% రిటర్న్ చేసుకుంటుంది. ఇంకా సెకండ్ ప్లేయర్ గా రజిత్ పడిదార్ ని రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ తర్వాత ఆర్సీబీ టీం తరపున బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఏకైక ప్లేయర్ రజిత్ పడిదార్. సో కన్ఫర్మ్ గా ఆర్సీబీ టీం రజిత్ పడిదార్ అయితే వదులుకోదు. ఇంకా థర్డ్ ప్లేయర్ గా మహమ్మద్ సిరాజ్ ని ఆర్సీబీ టీం అయితే రిటర్న్ చేసుకుంటుంది. గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీ తరపున లోన్ వారియర్ గా బౌలింగ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. సో మహమ్మద్ సిరాజ్ ని 100% ఆర్సీబీ టీం రిటర్న్ చేసుకుంటుంది. ఇంకా ఫోర్త్ పొజిషన్ లో ఫారెన్ ప్లేయర్ విల్ జాగ్ ని రిటర్న్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఆయన మొదటి సీజన్ లోనే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే మంచిగా బౌలింగ్ కూడా వేయగలడు కాబట్టి ఆర్సీబీ టీం కి మెయిన్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇంకా మెగా ఆక్షన్ లో ఆర్టీఎం కార్డ్ ద్వారా ఎస్ దయాల్ మరియు కెమెరియన్ గ్రీన్ ని తిరిగి టీమ్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. గత సీజన్ లో అయితే ఆర్సీబీ టీం కి ఎస్ దయాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ప్రజెంట్ అతని బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా మంచి ఫామ్ లో అయితే ఉంది. ప్రజెంట్ ఫామ్ పరంగా చూసుకున్నా కూడా మ్యాక్స్వెల్ తో పోలిస్తే కెమెరియన్ గ్రీన్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. కెమెరియన్ గ్రీన్ తీసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కెమెరియన్ గ్రీన్ ఏ పొజిషన్ లో బ్యాటింగ్ చేయగలడు, అదే విధంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. సో ఇదైతే మెయిన్ అడ్వాంటేజ్ అయితే మారుతుంది ఆర్సీబీ టీం కి. ఇంకా ఆర్సీబీ టీం యొక్క న్యూ కెప్టెన్ ఎవరయ్యే అవకాశం ఉందో ఒకసారి చూసుకుంటే రాబోయే మెగా ఆక్షన్ లో మాక్సిమం కేఎల్ రాహుల్ లేదా రోహిత్ శర్మని పిక్ చేసుకొని కెప్టెన్సీ ఇస్తారని కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ ఇద్దరు ప్లేయర్స్ ని తమ ఫ్రాంచైజ్ ఆక్షన్ కు ముందే రిటైన్ చేసుకోబోతున్నాయి. సో ఇద్దరు ప్లేయర్స్ ఆక్షన్ లో వచ్చే అవకాశం అయితే లేదు. ఇంకా ఆర్సీబీ టీం కి కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్న ప్లేయర్స్ వచ్చి ప్రజెంట్ ఆర్సీబీ టీం కి న్యూ కెప్టెన్ గా రజిత్ పడిదార్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ రజిత్ పడిదార్ కి కెప్టెన్సీ ఇవ్వకపోతే మాక్సిమం విరాట్ కోహ్లీని తిరిగి ఆర్సీబీ టీం కి కెప్టెన్ గా చేసే అవకాశం ఎక్కువ ఉంది. సో మీ ఒపీనియన్ ప్రకారం ఆర్సీబీ టీం ఒక న్యూ కెప్టెన్ ఎవరయ్యే అవకాశం ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.